నిజానికి ఇతను ఒక మినిస్టర్ కొడుకు, ఒక ప్రేమ వ్యవహారం. ఆ అమ్మాయి అనగానే నాకు రెండు ముఖాలు కనిపించినాయి ముందు. ఆ రెండు ముఖాల్లో ఒక ముఖం ఆయేషా మీరా, రెండో ముఖం ప్రత్యూష. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి మీద పోక్సో కేసు అయితే నమోదైనట్టు కనిపించింది. బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని ఏ విధంగా చూడాలి? నన్ను నా కొడుకును ఇన్వాల్వ్ చేసి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు, నేను చూసుకుంటాను. నా వెనకాల బీజేపీ పార్టీ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నాతో పాటు నా కొడుకుతో పాటు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చే లెవెల్లో మాట్లాడాడు ఆయన. బండి సంజయ్ వ్యవహరించిన తీరు దుర్మార్గంగానే ఉంది. వారి కుమారుడు అంతకు మించి వ్యవహరించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేద్దామనే ప్రయత్నం లో భాగంగా ఆయన అమ్మాయి హ్యాబిచువల్ అన్నాడు. దీన్ని పట్టుకొని మీడియా కొనసాగించింది కథని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా ప్రియమిత్రుడు అయినటువంటి బండి సంజయ్ అని చెప్పేసి ఒక మాట అంటారు. అసలు కేసు అనేది స్ట్రాంగ్ గా ముందుకెళ్తుందని అనుకోవచ్చా? అంటే మేనేజ్ చేయటమో మ్యానిపులేట్ చేయటమో చేస్తారు డెఫినెట్ గా. డైల్యూట్ చేసే ప్రయత్నం అయితే సీరియస్ గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ నుంచి ఒక సీఎం క్యాండిడేట్ అవుతున్న తరుణంలో ఆయన మీద కుట్రతోనే ఈ కేసును ముందుకు తీసుకొచ్చి ఆయనను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. ఆయన్ని రాజకీయంగా బలహీనపరచాలని ఎవరు అనుకుని చేసింది అయితే కాదు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునేటువంటి వాడిని అది తప్పు అని కనీసంగా ఫీల్ అవ్వని వాడిని ఉత్పత్తి చేసి మీరు మార్కెట్ మీద వదిలేరు. అందుకు ముందు సారీ చెప్పాలి కదా. సౌత్ ఇండియా నుంచి చూస్తే ఎంతో కొంత చైతన్యం కలిగి ఉంటారు జనాలు. బట్ ఈ కేసు వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాయని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం సార్. నీరు గార్చారుగా. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రోగ్రామ్ చేపట్టారు. అమ్మాయి తాగుతుందని ఫోటోలు పెట్టి డిస్టర్బ్ వచ్చినట్టు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్పేసి. అవును, దీనిలో మొహమాటం అనేది ఆల్రెడీ ఆ పేరు తిరుగుతుంది సంగప్ప అని. ఫైనల్ గా బీజేపీ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? బీజేపీ పరిస్థితి బాగానే ఉందండి. వాళ్ళు ఆపరేషన్ తెలంగాణ అనౌన్స్ చేశాడు కదా ఆయన. ఇటువంటి కేసులు జరుగుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాయి సార్? అంటే వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదండి. అదేం కొత్త ఏం కాదు వాళ్ళకి. కొత్త ఏం కాదు. వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి జనాలను ఎమోషనలైజ్ చేసి ఏదైనా చేయగలరు. ఆ హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే తెలంగాణ ఆపరేషన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికంటే ముందు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అయితే జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి యొక్క కుమారుడి మీద పోక్సో కేసు అయితే నమోదైనట్టు కనిపించింది. దాని తర్వాత తెలంగాణ రాజకీయాలు చాలా వేడెక్కాయి. అట్లాగే అసలు తెలంగాణలో బీజేపీ భవిష్యత్తును ఏ విధంగా చూడాలి, అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి యొక్క రాజకీయ జీవితాన్ని ఏ విధంగా చూడాలి? అంటే రాజకీయాల్లో మార్పుల దాకా ఈ కేసును విస్తరింప చేయకపోవచ్చు. బండి సంజయ్ కొడుకుని వేటాడండి అని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకి ఆదేశాలు ఇచ్చేశాడు. ఇప్పటికే డిలే అయిపోయింది చాలా. అవును. నిజానికి ఆ విక్టిమ్ మదర్ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఎందుకమ్మా పెద్దోళ్ళతో గొడవలు, మాట్లాడి సర్దుబాటు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడి మొత్తానికి 8 గంటలు అక్కడ వాళ్ళని హోల్డ్ చేసి ఆ తర్వాత కేసు పెడతామని చెప్పారు తప్ప పెట్టలేదు. పోక్సో కింద కేసు బుక్ చేయమని వీళ్ళు అడిగారు, వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఓకే అన్నారు. కాకపోతే బయట ప్రచారం జరిగింది పోక్సో కేసు బండి సంజయ్ కొడుకు మీద అని. ఈ ప్రచారం నేపథ్యంలో అతనేం చేశాడంటే వీళ్ళ మీద కౌంటర్ కేసు ఒకటి పెట్టాడు. ఎక్కడ కరీంనగర్లో పెట్టి దానిలో చాలా విషయాలు రాశాడు ఆ కంప్లైంట్లో. ఆ రాసిన విషయాలన్నీ తప్పులే. అంటే ఆయన చాలా తనని తాను ఇన్నోసెంట్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ రాశాడు. ఎంత ఇన్నోసెంట్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడంటే, నేను ఆ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత మాతో పాటు కొన్ని ఊళ్ళు వచ్చింది అమ్మాయి, మేము తిరిగాం కలిసి. అయితే ఈ తిరిగిన సందర్భంగా ఏర్పడినటువంటి ఇంటిమసీ నుంచి పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. చేసుకోను అనేసరికి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. ఈ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు నా దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని ట్రై చేశారు. అది తెలిసి నేను ఒక 50,000 ఇచ్చాను. 50,000 కాదు, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు. వీళ్ళు హ్యాబిచువల్స్, వీళ్ళకి ఇదే పని, ఇదే వ్యాపకం. నాలాంటి వాళ్ళని ట్రాప్ చేసి ఇలా డబ్బులు గుంజటం అనే పని కోసమే వీళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అని చెప్పి ఈ అమ్మాయి మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయి ఉంది, ఒక ఎఫ్ఐఆర్ ఉంది
నిర్మల్ స్టేషన్లో అని చెప్పాడు. తీరా మీడియా వాళ్ళు అక్కడికి వెళ్తే అటువంటి కేసు ఏమీ లేదు అని చెప్పారు వాళ్ళు. నేరుగా కరీంనగర్ ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు. సో అది ఫేక్ అని తేలిపోయింది. దాంతోపాటు ఇతను వాళ్ళు ఏదో బెదిరిస్తే బెదిరిపోయి 50,000 ఇస్తాను అని కంగారు పడేంత అమాయకుడు కాదు. ఆ విషయం అతని తాలూకా వీడియోలు వైరల్ అయినాయి. అతని బిహేవియర్ ఎలా ఉంటుంది తోటి మనుషులతో అనేది ఆ వీడియోల్లో అర్థమైంది. ఆయన ఎలా కొడతాడు అనేది కూడా అర్థమైంది, ఎలా తిడతాడు అనేది అర్థమైంది. మరి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి మనిషి, అధికార మదం కలగలిసినటువంటి వ్యక్తి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేసి ఉంటాడో మనం ఊహించలేని వాళ్ళమేం కాదు. ఒకవేళ వాళ్ళు గనక బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే ఈ పాటికి వాళ్ళని చంపేసి ఉండేవాడు ఇతను డెఫినెట్ గా. నిజానికి ఇతను ఒక మినిస్టర్ కొడుకు, ఒక ప్రేమ వ్యవహారం. ఆ అమ్మాయి అనగానే నాకు 2 ముఖాలు కనిపించినాయి ముందు. ఆ 2 ముఖాల్లో ఒక ముఖం ఆయేషా మీరా, రెండో ముఖం ప్రత్యూష. ప్రత్యూష ఆ రోజుల్లో అప్పటి హోంమంత్రి గారి కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ కేసులో అని బయట మాట్లాడుకున్నారు జనాలు. కానీ రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లో ఒక అమ్మాయి ప్రేమికుడిని ఒకరిని ఆ కేసులో పెట్టి క్లోజ్ చేశారు తప్ప ఆ రోజుల్లో బయట చర్చ జరిగిన వాళ్ళు ఎవరు కేసులో లేరు. అలాగే ఆయేషా మీరా వ్యవహారానికి వస్తే కోనేరు రంగారావు గారి మనవడు ఉన్నాడు ఆ కేసులో అని ప్రపంచం అంతా మాట్లాడుకుంది. కానీ వాళ్ళు లేరు. సత్యంబాబు అని ఒకరిని, లడ్డు అని ఒకరిని పెట్టి వాళ్ళని సుదీర్ఘకాలం జైల్లో పెట్టి బయటకు వదిలేశారు. వీళ్ళు కాదు అని. ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడుతున్నారు. ఇలాంటి వాతావరణమే ఇక్కడ కూడా జరిగి ఉండేదేమో అనిపించింది. ఇతని యాటిట్యూడ్ ప్రకారం అలా జరిగి ఉండాలి. కానీ ఏ కళ ఉన్నాడో ఆ రోజున వాళ్ళు అడిగితే అడిగి ఉంటారు, బాబు పెళ్లి చేసుకోవాలి. అంతకు మించి వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. ఇతను డెఫినెట్గా చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి ఉంటాడు ఆ అమ్మాయితోనూ, ఆ అమ్మాయి పేరెంట్స్తో కూడా. ఈ హై హ్యాండెడ్నెస్ వలన వాళ్ళు భయపడి ఉండొచ్చు. భయపడి ఎలా బయటపడాలి ఈ జాల్ నుంచి అనే ఉద్దేశంతో వాళ్ళు నెమ్మదిగా పోలీసులను అప్రోచ్ అవుదాం అనుకుని ఉండొచ్చు. ఇది నిన్న మొన్న ఆ కేసు బయటకు వచ్చిన రోజు జరిగిన గొడవ కాదు. దీనికి చరిత్ర ఉంది, 5-6 నెలల చరిత్ర ఉంది. ఇతన్ని తట్టుకోలేక యూనివర్సిటీ నుంచి బయటకు పంపించేసిన చరిత్ర ఉంది ఆయనకి, ఈ భగీరథ కుమార్కి. కనుక అతను చేసుకోగలిగిన చొరవ కలిగిన వాడు, బూతులు తిట్టగలిగిన చొరవ కలిగినటువంటి వాడు. దానికి తోడు తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనేటువంటి అధికారం ఇచ్చేటువంటి మదం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆ అమ్మాయిని అలా వదిలేడు అంటేనే ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు ఆ అమ్మాయి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఆ కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ కరీంనగర్ 2 స్టేషన్లో. ఆయన కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత అందులో ఉన్న బూతులు వ్యవహారం పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేద్దామనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఆ అమ్మాయి హ్యాబిచువల్ అన్నాడు. దీన్ని పట్టుకొని మీడియా కొనసాగించింది, కథని కొనసాగించి చాలా ఛానల్స్, అంటే అమ్ముడుపోయిన ఛానల్స్ అనొచ్చు, అమ్ముడుపోయిన ఛానల్స్ ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి చేస్తూ వార్తలు ప్రసారం చేయటం మనం చూసాం. ఆ అమ్మాయి డ్రింక్ తీసుకుంటుందని, తీసుకుంటుంది, మీకేమిటి ప్రాబ్లం? ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి మీద జరిగిన దారుణం ఏమిటి అంతవరకే మాట్లాడండి మీరు. ఆ అమ్మాయి తాగింది, ఎప్పుడో తాగింది, ఇవన్నీ మీకెందుకు? అమ్మాయి క్యారెక్టర్ని పలచన చేయటం కదా. అంటే అతను అన్నటువంటి హ్యాబిచువల్ అనే దాన్ని మీరు ప్రూవ్ చేయదలుచుకున్నారు ప్రపంచం ముందు. అంటే మీడియా ప్రో బండి సంజయ్ వ్యవహరించడానికి బేరం కుదిరింది. ఆ బేరం కుదుర్చుకుని వాళ్ళు చాలా మంది మీడియా పర్సన్స్ కి ఫోన్లు చేశారనేది కూడా వార్త ఉంది. ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడుకుందామని. అంటే ఇలా కొనుగోలు చేసి ఇలాంటి వార్తలు వేయించారు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి చేస్తూ. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు మిడిల్ క్లాసో అప్పర్ మిడిల్ క్లాసో కాదు, అంతకు మించిన స్థాయిలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఏది ఆ అమ్మాయి వాళ్ళు, అమ్మాయి ఏజ్ 17 సంవత్సరాలని చెప్తున్నారు, మైనర్. కనుక పోక్సో అట్రాక్ట్ అవుతుంది ఈ కేసులో అనేది ఒక నమ్మకంతో బయటకు వచ్చి మాట్లాడారు. ఈ కండిషన్లో మీడియాని కొనుగోలు చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసి పలచన చేసి ఆ అమ్మాయి జీవితాన్ని గందరగోళపరిచి సరెండర్ చేసుకోవాలనేది ప్రోగ్రామ్. సరెండర్ చేసుకుని నోరు మూసుకుని పడుండు, మేమేమైనా చేయగలం అనే పద్ధతిలో వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది సన్నివేశం చూస్తే. సో ఇప్పుడు కనీసంగా అతనికి బుద్ధి చెప్పలేని పరిస్థితుల్లో ఇక్కడ సంఘాలు, ప్రజా సంఘాలు వ్యవహరిస్తే ఎలాగా? అతనికి ముందు అసలు విచారణ జరపడానికైనా అరెస్ట్ ఎందుకు చేయలేదు? కేసు ఫైల్ చేయడానికే 8 గంటలు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి, కేసు పెట్టడానికి కాదు, కంప్లైంట్ తీసుకోవడానికి 8 గంటలు వెయిట్ చేయించి మీరు
వాళ్ళని పంపించేసి చేతులు దులుపుకొని అలా హోల్డ్ చేసి పెట్టి ఈ రోజున సీఎం గారు చెప్పేదాకా బండి సంజయ్ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి ప్రధానమంత్రి గారి పక్కన కూర్చుని ఆయన మీడియా ఫోజులు ఇచ్చాడు, అలాగే మాట్లాడాడు. నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను నా కొడుకుని అని మాట్లాడాడు ఆయన. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ప్రపంచం? అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? నిజానికి ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు. ఆయన ఆ రోజు రాకపోవచ్చు, ఆయన దూరం పెట్టారు. ఈ కేసు గొడవ తేలిన తర్వాతే మళ్ళీ పిలుస్తారు అని వినిపించింది, కానీ సడన్ గా ఆయన కనిపించాడు అక్కడ వేదిక మీద. అవును సార్. కనిపించి జై శ్రీరామ్ అని గర్జించాడు. గర్జించిన తర్వాత ఈ మిగిలిన విషయాలు చెప్పాడు. నన్ను నా కొడుకును ఇన్వాల్వ్ చేసి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు, నేను చూసుకుంటాను అన్న దాకా వెళ్ళాడు ఆయన. ఈ వెళ్ళటము వ్యవహారము చూస్తే నా వెనకాల బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీయే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నాతో పాటు నా కొడుకుతో పాటు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చే లెవెల్లో మాట్లాడాడు ఆయన తెలంగాణ ప్రజలకు. కనుక బండి సంజయ్ వ్యవహరించిన తీరు దుర్మార్గంగానే ఉంది. వారి కుమారుడు అంతకు మించి వ్యవహరించాడు. అంటే బండి సంజయ్ కూడా పర్సనల్ లెవెల్లో టాలరేట్ చేసే పద్ధతిలో లేడు అతను. బండి సంజయ్కే భయం పుట్టే పద్ధతిలో ఉన్నాడు అతను, అతని యాటిట్యూడ్. అందుకని చాలా ప్రమాదకరమైన మనిషిలా కనిపిస్తున్నాడు అతను, ఆ భగీరథ్. ఇది కొంచెం సీరియస్ గా పట్టించుకోవాల్సిన కేసు. ఎస్ సార్. అట్లాగే అంత పెద్ద బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా ప్రియమిత్రుడు అయినటువంటి బండి సంజయ్ అని చెప్పేసి ఒక మాట అంటారు. దాని తర్వాత మళ్ళీ కేసుని ఇంకా ఎందుకు మీరు ఇంకా బుక్ చేయలేదు అని చెప్పేసి అంటారు. ఈ విషయాలన్నీ చూస్తే అసలు కేసు అనేది స్ట్రాంగ్ గా ముందుకెళ్తుందని అనుకోవచ్చా? అసలు ఎట్లా ఉంటుంది? అంటే మేనేజ్ చేయటమో మ్యానిపులేట్ చేయటమో చేస్తారు డెఫినెట్ గా. డైల్యూట్ చేసే ప్రయత్నం అయితే సీరియస్ గా జరుగుతుందని నేను అనుకుంటున్నా సార్. వాళ్ళు కేసు సీరియస్ గా పట్టించుకునే వాళ్ళు అయితే భారతీయ జనతా పార్టీతో వీళ్ళకి అంతర్గత సంబంధం ఉంది. ఆయన అవడానికి కాంగ్రెస్ సీఎంఏ గాని ఆయన పార్టీకి ఫండ్ పంపించేసి ఆ తర్వాత ఈయన కేంద్ర ప్రభుత్వంతో లాలూచి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అది ఆయన ప్రోగ్రాం. అందుకని ఈ కేసు విషయంలో పోలీసులు నాంచడానికి కారణం అది. ఎటు కదిలితే ఏ ఇబ్బంది వస్తుందో అనే దీంతో ఉంచారు. ఇప్పుడు చెప్పాడు ఆయన సీరియస్ గా పట్టించుకొని ప్రొసీడ్ అవ్వండి అని. ఇప్పుడు అతను ఉన్నాడా లేడా దేశంలో అనేది ఎవరికి తెలియదు. ఈ లోపల సరిహద్దులు దాటించేశారా, ఏ నేపాలో పంపించి అక్కడి నుంచి ఎటన్నా ఫ్లైట్ ఎక్కించి తొక్కేశారా అనే డౌట్ ఉంది ప్రపంచానికి. ఇప్పుడు ఆ కుర్రాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం వీళ్ళ వల్ల అవుతుందా అనేది ఒక సందేహం తిరుగుతోంది. మరి ప్రూవ్ దలుచుకుంటే గనక వీళ్ళు వెళ్ళి ఎఫర్ట్ పెట్టి అక్కడి నుంచైనా పట్టు రావచ్చు. అతను పట్టుకొచ్చి పోక్సో పెట్టగలిగితే అప్పుడు కొద్ది మేరకైనా రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ నిలబడుతుంది, లేకపోతే లేదు. అంటే వాంటెడ్ గానే అతను వెళ్ళిపోవడం కోసం వీళ్ళు ఇంతకాలం డ్రాగ్ చేశారా? ఆవిడ వచ్చి కేసు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం మీరు ఎందుకు కంట్రోల్లోకి తీసుకోలేదు? ఎందుకు తాత్సారం చేశారు? ఎందుకు ఆవిడని నిరుత్సాహపరిచారు? మాట్లాడుకోమని ఎందుకు చెప్పారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఏదో పద్ధతిలో అతన్ని రక్షించాలి అని డిసైడ్ అయిపోయి చేస్తున్నట్టుగా వ్యవస్థని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అలాగే జరుగుతుంది. ఇంకా నయం, ఆ అమ్మాయి విక్టిమ్ దశలోనే ఉంది కానీ ఆ అమ్మాయి ప్రాణంతో ఉంది. ఆ ప్రాణంతో ఉండటం అనేది ఇక్కడ ఒక గొప్ప విషయం. లేకపోతే ఈ అమ్మాయి ఆయుష మేరానో లేకపోతే మరొకటో అయిపోయి ఉండేది. సో ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. బండి సంజయ్ గారు కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఓపెన్ గా ఇదిగో నా కొడుకు వైపు నుంచి తప్పు జరిగింది, ఐఎమ్ సారీ, వాటి పెంపకం విషయంలో మా వైపు నుంచి పొరపాట్లు జరిగి ఉండొచ్చు కనుక క్షమించమని అడుగుతున్నాను అనే ఒక హంబుల్ పద్ధతిలో వ్యవహరించలేదు ఆయన. ఇదంతా బోటకం, వాళ్ళు వాంటెడ్ గానే చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని నాశనం చేయటమే వాళ్ళ ఉద్దేశం, ఇలా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. సార్ అట్లాగే చాలా మంది అనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ నుంచి ఒక సీఎం క్యాండిడేట్ అవుతున్న తరుణంలో ఆయన మీద కుట్రతోనే ఈ కేసును ముందుకు తీసుకొచ్చి ఆయనను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. దాన్ని మనం ఏమనుకోవచ్చు? ఆయన్ని రాజకీయంగా బలహీనపరచాలని ఎవడు అనుకుని చేసింది అయితే కాదు, అలా కనిపించట్లేదు. ఇది జరిగింది క్రైమే. దాని పట్ల మీరు ఓపెన్ గా మాట్లాడేసి ఉంటే సెటిల్ అయ్యేది నిజాయితీతో. ఆ నిజాయితీ మీ దగ్గర లేదు. మీకు అధికార బలం ఉంది, డబ్బు ఉంది, మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ వ్యాపారం చేసి బాగానే వెనకేశారు. ఇది ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిపోయి అతను అలా విశృంఖలంగా వ్యవహరిస్తున్నాడు. ఆ కొడుకు అన్కంట్రోలబుల్ గా తయారయ్యాడు. కనుక మీరు ముందు సారీ చెప్పాలి. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునేటువంటి వాడిని అది తప్పు అని కనీసంగా ఫీల్ అవ్వని వాడిని ఉత్పత్తి చేసి మీరు మార్కెట్ మీదకి వదిలేరు. అందుకు ముందు సారీ చెప్పాలి కదా సంజయ్. అది లేకుండా వ్యవహరించటం, ఇప్పటికీ మసిపూసి మారేడుకాయ చేసి వాడిని సచ్చీలుడిగా ప్రూవ్ చేసి
ఆ అమ్మాయినే విక్టిమ్ చేయటం కోసం ఎంత చెయ్యాలో అంత చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇది దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు పట్టించుకుని రోడ్డు మీదకి వచ్చి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. సార్ అట్లాగే సౌత్ ఇండియా నుంచి చూస్తే ఎంతో కొంత చైతన్యం కలిగి ఉంటారు జనాలు. బట్ ఈ కేసు వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాయని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం సార్. నీరు గార్చారుగా. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రోగ్రామ్ చేపట్టారు. అమ్మాయి తాగుతుందని ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు విక్టిమ్ని విక్టిమైజ్ చేయటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది మీడియా వైపు నుంచి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చేసిన పని అదే. హనీ ట్రాప్ అని చెప్పేసి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది హనీ ట్రాప్ కాదు, పవర్ ట్రాప్ అని ఎవరు మాట్లాడట్లా. అతను చేసింది పవర్ ట్రాప్. ఎస్ ఎస్. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్పేసి. అవును అవును. దీనిలో మొహమాటం అనేది ఆల్రెడీ ఆ పేరు తిరుగుతుంది సంగప్ప అని. అలా చాలా గందరగోళాలు ఉన్నాయి సన్నివేశంలో. మొత్తానికి మన కంట్రోల్లో ఉంది, మనం ఈజీగా మ్యానిపులేట్ చేయగలం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో జరిగింది. ఫైనల్ గా బీజేపీ పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఇప్పుడు, ఎలా ముందుకెళ్ళబోతుంది? బీజేపీ పరిస్థితి బాగానే ఉందండి. వాళ్ళు ఆపరేషన్ తెలంగాణ అనౌన్స్ చేశాడు కదా ఆయన. ఆ మిషన్ తో వెళ్ళిపోతాడు ముందుకి. ఇప్పుడు అవసరమైతే ఇబ్బంది అనుకుంటే బండి సంజయ్ని టెర్మినేట్ చేస్తారు, అంతే. ఇటువంటి కేసులు జరుగుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాయి సార్? మేము ఇది చేస్తున్న ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అని చెప్పేసి, ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పేసి మొన్నటి వరకు చాలా గట్టిగా మాట్లాడినటువంటి బీజేపీ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళగలదు, ఎట్లా అనుకోవచ్చు? అంటే వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదండి, అదేం కొత్త ఏం కాదు వాళ్ళకి. ఓకే, కొత్త ఏం కాదు. వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి జనాలను ఎమోషనలైజ్ చేసి ఏదైనా చేయగలరు ఆ చాటున. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మందిని చూసాం మనం. దారాసింగ్ అనే వ్యక్తి ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి మిషనరీ వ్యక్తిని వారి కుటుంబంతో సహా దహనం చేసిన వ్యక్తిని హక్కును చేర్చుకున్న చరిత్ర ఉంది ఆయన బీజేపీకి. అలాగే సాధ్వి రితుంబర లాంటి హిందూ ఉగ్రవాదుల్ని ఆ పార్టీలో అకామిడేట్ చేసి వాళ్ళతో కొనసాగుతున్నటువంటి చరిత్ర ఉంది. అందుకని బీజేపీలో ఉన్న వాళ్ళలో ఇలాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో చూస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు. సో ఇది కూడా ఒక వాషింగ్ మిషన్ కేసు అయిపోతుంది సార్, అంతే. ఎస్ ఎస్. సో ఇది ప్రస్తుతం తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి యొక్క కుమారుడు అయినటువంటి సాయి భగీరథ్ గారి మీద ఉన్నటువంటి పోక్సో కేసు, దాని వివరాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.